తులా మధుసూదన్ రావు గారితో మాట్లాడదాం. మధుసూదన్ గారు, కేసీఆర్ కేటీఆర్ ఈ మెట్రో గందరగోళాన్ని మిగిల్చారు. కిషన్ రెడ్డి ఏమో కేంద్రంలో ఈ లోన్ అడ్డుకుంటున్నారు. అండ్ బీజేపీ ఎంపీలు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వము ఫేజ్ 2 తీసుకొచ్చేందుకు తెచ్చినటువంటి క్రెడిట్ ఎక్కడ రేవంత్కి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి కావాలని ఈ ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సినటువంటి నిధులను అడ్డుకుంటున్నారు కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి అని. ఇవి రాజకీయ పార్టీలు పరస్పరం చేసుకుంటున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు. సో ఒక విశ్లేషకుడిగా ఈ మెట్రో, హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఐఆర్ఎఫ్సి నిధులు రాకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటి అంటారు మీరు? అందరికీ నమస్తే అండి. ప్రధానంగా ఇవాళ మీరు పెట్టినటువంటి చర్చ మెట్రోకి సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా వచ్చే 13,527 కోట్ల రూపాయలు బ్రేక్ పడ్డది ఢిల్లీలో. దానికి సంబంధించి బీజేపీ ఒకటైపోయింది కాబట్టి ఆ ఫండ్స్ వస్తలేవని చెప్పి కాంగ్రెస్ ప్రధానమైనటువంటి ఎలిగేషన్ పెట్టింది. ఈ అంశము ఒక బ్యాంక్ కి సంబంధించింది, ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ముందట పెట్టినటువంటి అంశం ఇది. ఎప్పుడైనా కూడా మనం ఒక లోన్ తీసుకున్నటువంటి సందర్భంలో ఇది ప్యూర్లీ కూడా ఈ సమస్య అనేది రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఎల్ఎన్టీ దగ్గర నుంచి పర్చేజ్ చేసేది, టేక్ ఓవర్ చేసేది ఎవరు? ఇవాళ రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి హెడ్ గా దీన్ని రేపు పొద్దున ఎట్లా నడిపేయాలనే ఆలోచన అంతా కూడా ఆయన చేయాలి. అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం దొరకకపోతే, ఐఆర్ఎఫ్సి వాళ్ళు లోన్లు ఇవ్వకపోతే మరి నేను దీన్ని ఎట్లా రన్ చేస్తా అనేటువంటిది ముందస్తు ప్రణాళికతో సిద్ధమై ముందుకు పోవాలి. అంటే ఇతర బ్యాంకుల ద్వారా నేను రుణాలు తీసుకుంటానా, లేకపోతే ఇంకెట్లా నడిపిస్తా అనేది ఒక ప్రణాళిక అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఇవాళ ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఇవ్వలేదు లోన్ అంటే ప్రతి బ్యాంకు కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవాళ చిన్న బిల్డింగ్ కట్టుకుంటున్నాం అంటేనే ఆ బ్యాంకు లోను వచ్చే జీతం ఎంత, ఆ వ్యక్తికి జీతం ఎంత వస్తుంది, వానికి ఆదాయం ఎట్లా వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతుండ్రు, వాళ్ళ సివిల్ స్కోర్, ఇవన్నీ కూడా చూసిన తర్వాతే ఒక బ్యాంక్ లోన్ ఇస్తారు. అంటే ఇట్లనే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు దాని నుంచి టేక్ ఓవర్ చేసినటువంటి దాన్ని ఇవాళ లోన్ రూపంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నష్టాల్లో ఉన్నటువంటిది. దాదాపు సంవత్సరానికి 600 కోట్ల రూపాయల నష్టం ఉంది. అంటే రోజు ఎవ్రీడే 2 కోట్ల రూపాయల వడ్డీ కట్టాలి. అంత అమౌంట్ అస్సలేదు అక్కడ బడ్జెట్ లేదు. రైలు టికెట్లు అమ్మినా కూడా ఆ షాప్స్ మీద, అడ్వర్టైజ్మెంట్ల మీద, అదేవిధంగా వాళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ పోతే మిగిలిటి ఏం లేదు, అక్కడ ఉల్టా ఖర్చు అవుతున్నది. కాబట్టి అసలు ఆదాయం లేనటువంటి, ఇన్కమ్ సోర్స్ పెద్దగా లేనటువంటిది, ఆడికాడికి కూడా లేదు. అంటే ఈ వడ్డీకి ఆడికాడికి అవుతున్నాయి పైసలు వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా ఈ బ్యాంకులకు కట్టే వడ్డీకే అక్కడికి అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి ఎస్బీఐ క్యాప్స్ కూడా అప్పచెప్పిండ్రు, వాళ్ళు ఇప్పుడు నివేదికలు ఇస్తారు, దాని ద్వారా అవుతుంది అని చెప్పి కూడా అని అంటూ ఉన్నారు. వాళ్ళు కూడా టెక్నికల్ చూస్తారు, ఫీజిబిలిటీ ఉందా లేదా, అసలు వీరు ఇంత నష్టాన్ని ఎట్లా రేవంత్ రెడ్డి గారు భరిస్తారు, ఇప్పటికే నష్టాల్లో ఉన్నదని చెప్పి వారు వదిలిపెట్టుకుంటారు. ఎప్పుడైనా కూడా ఒక కంపెనీ లాభంలో ఉన్న కంపెనీ వాడు ఎందుకు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు? ఇన్నేళ్లు నడిపించి 2020 నుంచి ఈ 6 సంవత్సరాలు నడిపించినటువంటి కంపెనీ ఒక మెట్రో రైల్ ని లాభంలో ఉంటే ఆయన ఎందుకు స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తారు? అది నష్టాల్లో ఉన్నది కాబట్టి దీన్ని ఎట్లా నడిపేయాలనే ఆలోచన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు నేను నడిపిస్తాను ముందుకు పోయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారే దీని బాధ్యత వహించాలి. భారతీయ జనతా పార్టీనో, బీఆర్ఎస్ నో వీళ్ళ మీద అనడం కాదు. ఎందుకనంటే అది ఐఆర్ఎఫ్సి అనే బ్యాంక్ భారతీయ జనతా పార్టీ కాదు కదా, వాళ్ళు అదొక సపరేట్ వింగ్. అది ఆ వింగ్ వాళ్ళు లాభనష్టం, వాళ్ళు మునిగైతే లోన్లు ఇవ్వరు కదా. కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు పెద్దలు ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ లాభాలు, వాళ్ళ నష్టాలు అవన్నీ బేరీజ్ వేసుకొని ఈ యొక్క మెట్రో లైన్ ని మరి లోన్ ఇస్తే పైసలు వాపసు వస్తాయా రావా అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి సాహసం చేసి రేవంత్ రెడ్డి గారు సాహసం చేసి దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దాంట్లో బడ్జెట్ ని అలొకేట్ చేసుకోవాలి అని ఆలోచించాలి. ఇవాళ వాళ్ళు ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం తిట్టడం కాదు, ఇంకో సోర్స్, ఇంకో బ్యాంక్ ద్వారా తెచ్చుకుంటావా, ఇంకో రకంగా తెచ్చుకుంటావా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆదాయం నష్టాల్లో ఉన్నది, వాళ్ళ ఆర్టీసీ నష్టాల్లో నడిపిస్తున్నాం కదా, ఇవాళ సింగరేణి నష్టాల్లో ఉంది నడిపిస్తున్నాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 విషయాల్ని హైలైట్ చేస్తా వచ్చింది. ఒకటి ఏంటంటే మెట్రో 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి మెట్రోను 15,000 కోట్లకే మేము కొనుగోలు చేశాము, అది వాళ్ళ ఘనతగా చెప్పుకుంటున్నారు. అండ్ జపనీస్ సంస్థతో 4% వడ్డీకే మేము రీఫైనాన్స్ చేయడానికి కూడా అంగీకారం కుదుర్చుకున్నాము అని చెప్తా ఉన్నారు. సో ఈ 2 విషయాల్ని హైలైట్ చేస్తున్నారు తప్ప రీపేయింగ్ కెపాసిటీ ఉందా అని ఐఆర్ఎఫ్సి అడిగిన దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సమానం లేదు. ఒకవేళ జపాన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నటువంటి సందర్భంలో
IRFC ని బదనాం చేయాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ ని బదనాం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. డైరెక్ట్ నువ్వు ఎట్లా చేస్తావు ఏంటని కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని చేసుకుంటే అయిపోతుంది. మరి దానికి ఎందుకు ముందు ఒక రాజకీయమైనటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నావు ఇవల్ల మాకైతే ఏం అర్థమైతలేదు. ఒకవేళ లోన్ నీకు తక్కువలో లోన్ వస్తున్నప్పుడు ఆరాంగా తీసేసుకోవచ్చు లోన్, కానీ మరి అక్కడ ఎందుకు ఆగిపోయింది? మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ మిత్రులు చెప్పారు అట్లాంటిది ఏం లేదు, తప్పు చెప్తున్నా అనేది తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాన్ని న్యూమన్ సార్ కూడా ఖండించలే, లేదు లేదు నిజమే ఇస్తుండ్రు, ఖచ్చితంగా జపాన్ బ్యాంక్ వస్తుంది తెస్తుంది అని చెప్పి వారు కూడా, కాంగ్రెస్ ప్రతినిధి కూడా వారు కూడా చెప్పలే. అలా ఎంతవరకు వాస్తవం ఉన్నాయనేది కూడా బయటికి రావాల్సినటువంటి అంశం ఉన్నది. కేవలం ఇవాళ ఈ IRFC ఇస్తలేదు, దీనికి భారతీయ జనతా పార్టీ కారణం అనే రీతిలో వారు మాట్లాడుతున్నారు. అది సరైనది కాదు. ఇవాళ నష్టాల్లో ఉన్నటువంటి దీన్ని ఏవైతే టేక్ ఓవర్ చేసిండ్రు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవండి. చాలా అంశాలలో ఇవాళ డబ్బులు లేక చాలా సతమతం అవుతున్నారు. అసలు ఎంప్లాయీస్ కి కూడా ఇవాళ DL ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ RTC వాళ్ళ ప్రభుత్వంలో వినియోగం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫండ్స్ చాలా సిగరెట్ కి ఇవ్వాల్సినట్టు ఉన్నాయి. ఆర్థిక సమస్యల మధ్య ఇవాళ మొత్తం తెలంగాణ సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 13,000 కోట్ల రూపాయలు మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నారు ఇవాళ భారాన్ని. దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? ఇవన్నీ ఇట్లున్నాయనే మళ్ళీ మూసీ నది ప్రక్షాళన 1,00,000 కోట్లు అంటున్నారు. అసలు ఎట్లా అంచనాకు అందనటువంటి దూరంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉన్నది. ఇప్పటికే 3 లక్షల పైచిలకు బడ్జెట్ లో పెట్టిను, లోడ్ బడ్జెట్ లో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఆదాయం వనరులు ఇవి, ఆదాయం ఎట్లా పెరుగుతుంది, దాన్ని ఎట్లా ఖర్చు పెడతావు? మునిగిపోతున్నటువంటి పడవని నువ్వు కొనుగోలు చేసి టేక్ ఓవర్ చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అధోగతి స్థితికి తీసుకుపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్ప ఇవాళ ఆ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో ఇచ్చారంటే అక్కడ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నట్టున్నాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఎట్లా కడతామనేది క్లియర్ గా డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెట్టిండ్రు కాబట్టి వాళ్ళకు లోన్లు వస్తున్నాయి. మన దగ్గర ఇక్కడ లేదు కదా, ఆదాయమే కనబడతలేదు కదా. సంవత్సరానికి 625 కోట్ల రూపాయలు నష్టం నడుస్తుంది. నష్టాన్ని ఎవరి జోబుల నుంచి బతికేయాలి? మళ్ళీ మన ప్రజల మీద వేయాలి, టికెట్ల ధరలు పెంచాలి. వాళ్ళ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు బస్సులలో ఫ్రీగా వెళ్తున్నారు కదా వాళ్ళంతా మెట్రో ఎందుకు ఎక్కుతారు? ఫ్రీగా వాళ్ళు జర్నీ చేసే దగ్గర 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు కూడా వాళ్ళకి ఖర్చు పడతాయని చెప్పి వాళ్ళందరూ కూడా బస్సులలో ఫ్రీగా పోతున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం మీద, ఈ మెట్రో మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇవన్నీ కూడా ఈ మార్గాలు ఏమి చూడకుండా టేక్ ఓవర్ చేసి ఇవాళ మన ఆర్థిక సంస్థల మీద భారం నెపం పెట్టడం ఇది సరైనది కాదు. కాబట్టి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇది ఏదైతుందో, అయితే సేవా రంగం, ట్రాన్స్పోర్ట్ అనేది సేవ, పబ్లిక్ అవసరం. పబ్లిక్ సెక్టర్ లో ఇప్పుడు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఈ యొక్క మెట్రోను వాడుకుంటారు. కాబట్టి దీన్ని బంద్ చేయాల్సినటువంటి అవసరం వస్తే దాన్ని బంద్ చేయొద్దు, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని. ఇవాళ RTC నష్టం వచ్చినా కూడా ఇవాళ మీరేసుకొని నడిపిస్తుంది ప్రభుత్వం. దానికి ఏదో విధంగా మనకి ఫైనాన్స్ చేస్తూ ఇతర వనరులు కల్పిస్తూ వాళ్ళు RTC ముందు నడిపిస్తున్నటువంటి క్రమంలోనే దీన్ని కూడా మెట్రో కూడా నువ్వు ఇక్కడ ఏ విధంగా జనరేట్ చేస్తావు అమౌంట్ ని? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, నీకు సంబంధించినటువంటి బ్యాంకులు నీకు సహకరిస్తలేవు, నువ్వు ఏ ధైర్యంతో మనం ముందు తీసుకున్నావు ఆ ధైర్యాన్ని నువ్వు కాపాడుకొని ఆదాయ వనరులు పెంచుకోవాలి. నీ దగ్గర రూపాయి లేదు వల్ల నువ్వు ధైర్యం చేసినావు, దాన్ని ఇప్పుడు టికెట్లు పెంచుతావా, లేకపోతే నువ్వు అక్కడ ఉన్నటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి దాన్ని డెవలప్ చేస్తావా, ఎట్లా చేస్తావా అనేది, అడ్వర్టైజ్మెంట్స్ రేట్స్ పెంచుతావా? మొత్తం మీద 600 కోట్ల రూపాయల ఈ నష్టం ఏదైతున్నదో, సంవత్సరానికి వస్తున్నటువంటి నష్టం ఏమైతున్నదో, ఈ నష్టాన్ని ఏ విధంగా పూడుస్తావు అనేది వారి దగ్గర క్లియర్ పిక్చర్ లేదు. దాన్ని క్లియర్ గా చేసిన తర్వాత మీరు ముందుకు పోతే ఈ మెట్రో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాంకుల దగ్గరికి ఎక్కడికి పోయినా కూడా బ్యాంకులు ఖచ్చితంగా నువ్వు రీపేమెంట్ ఎట్లా చేస్తావు, నీ దగ్గర ఆదాయం ఎంత, ఇవన్నీ కూడా అడుగుతా ఉంటారు. కాబట్టి ఈ అసందర్భంగా ఇవాళ వారు మాట్లాడేది అవుతున్నది సరైనది కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి 2010లో ప్రారంభించేటప్పుడు కూడా వారు ఏదో ఉండి ఉంటుంది, అప్పుడు ప్రారంభించారు. తర్వాత 2020 వరకు ప్రారంభం స్టార్ట్ అయింది. మరి కేసీఆర్ గారు దాన్ని 3 ఏళ్ళు నడిపించిన తర్వాత మరి అప్పుడు ఫేజ్ 2 కి సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా అంశాలు ఇప్పుడు దాకా మిత్రులు మాట్లాడేది. కారణం ఏంటి, ముందుకు ఎందుకు పోతలేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్ ఏంటంటే ఏదైనా ఒక వ్యాపారం చేస్తే దాంట్లో లాభ నష్టాలు బేరీజ్ చేసుకుంటాం కదా, లాస్ లో ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా ఎల్ఎన్టీని కొనుగోలు చేయడం అనేది చాలా పెద్ద తప్పు. బ్యాంకులు అనేవి ఖచ్చితంగా వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఉంటారు, కానీ దారాదత్తం మనీని అది స్వచ్ఛంద సంస్థ కాదు, అది ధర్మసత్రం కాదు. బ్యాంకులు లోన్లు ప్రాఫిట్స్ చూసుకొని ఇస్తారు. దానికి అనుకూలంగా నువ్వు ఎట్లా కడతావు చెప్పకుండా ఇవాళ IRFC ని మాట్లాడండి. నుమాన్ గారు మాట్లాడండి. నుమాన్ గారు ఒక్కటి మాత్రం నేను చెబుతున్నాను మేడం,
ఎలక్షన్స్ కి మేము వెళ్లే ముందు మేము ఏదైతే మాట ఇచ్చామో మెట్రో ఫేజ్ 2 మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి 100% మేము అది స్టార్ట్ చేస్తాము. 100% దానికి పునాదులు వేస్తాము. Okay. ఫండ్స్ ఎట్లా రాబట్టాలో మాకు కూడా తెలుసు. మేము ఒకటే విషయం చెప్తున్నది ఏంటి అని అంటే, కేంద్రం ఇవ్వాల్సినటువంటి సహాయం వారు ఇవ్వడం లేదని చెప్పేసి, కేంద్రం ఏదైతే ప్రతి రాష్ట్రానికి